అయ్యన్న పాత్రుడు చాలా సీనియర్ నాయకుడు ఈయన, పైగా స్పీకరు. అలాగని చెప్పి ఇంతకుముందు ఆయన రాజకీయాలు, ఆయన వ్యాఖ్యలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏ విధంగా వైరల్ అవుతాయి. అయితే ఆయనకి స్పీకర్ పదవి ఇచ్చినంత మాత్రాన ఆయన నోటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. తాజాగా ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది, అందరికీ తెలిసిన విషయమే గత కొద్ది రోజులకి. ఓకే, దాని మీద ఏదో క్లారిటీ కూడా ఇచ్చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు, ఇది మాది కాదు, ఏదో ఎప్పటిదో పాతదని కొంతమంది, ఇదంతా. కాకపోతే ఇక్కడ ఆ వీడియో అనేది ఒక సందర్భం అంతే. కానీ ప్రస్తావన ఏంటి, ఆయన నోటి దురుసైతే తగ్గలేదు అనేది ఒక రకంగా వైసీపీ లేదంటే ప్రతిపక్షాలు చేస్తున్న ఒక అతిపెద్ద విమర్శ. అంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు, ఇప్పుడు చాలా సైలెంట్గా ఉండాలి, కానీ అదే దూకుడుతో ఉన్నారు అనేది. ఎందుకంటే వైసీపీ మీద విమర్శలు చేస్తున్న పరిస్థితి నుంచి తమపై విమర్శలు చేయించుకునే స్థాయికి నాయకులు దిగిపోతున్నారు అనే చర్చ, ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒక పెద్ద ప్రశ్న. తాజాగా ఈ స్పీకర్ అయ్యన్న పాత్రుడిగా వీడియో సంబంధించి ఏదైతే ఉందో, ఒక రకంగా ఆయనకి రాజ్యాంగబద్ధమైన హోదా, రాజ్యాంగంలో పెద్ద ఎత్తున ప్లేస్ అయితే ఇచ్చారు దీనికి, స్పీకర్ పదవికి. ఇప్పటి వరకు విభజిత ఏపీకి ప్రాధాన్యం వహించిన స్పీకర్లు కూడా వివాదాలకు అతీతంగానే ఉన్నారు. కోడెల శివప్రసాదరావు గారు కానీ, తమ్మినేని సీతారాం కానీ, ఇక్కడ ఇద్దరు కూడా అంటే స్పీకర్ పదవికి వన్ని తీసుకొచ్చినా తీసుకురాలేకపోయినా కొత్త తరహా వివాదాలకైతే దూరంగా ఉన్నారని చెప్పాలి. అయితే ఇప్పుడు ఆ ప్లేస్లో ఉన్న అయ్యన్న పాత్రుడు కొత్త వివాదానికి లేదంటే నోటి దురుసు వ్యవహారానికి కేంద్రంగా మారిపోయారా అనేది ఇక్కడ ప్రశ్న. ఒక రకంగా ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సీనియర్లందరూ ప్రభుత్వానికి, పార్టీకి మేలు చేసేలా వ్యవహరించాలని గొంతు చించుకుంటా ఉంటే, ఇలాంటి వీడియోలు రావడం ఒక్కసారిగా ఆయన అవాక్కయ్యేలా చేస్తున్నాయి అనేది. ఆల్రెడీ మొన్న కొంతమంది వీడియోలు ఇలాగే వచ్చినాయి. ఆ గుంటూరు సంబంధించిన ఒక ఎమ్మెల్యే వీడియో, ఏదో వీడియో వచ్చింది. అలాగే ఆయన బుడ్డా రాజశేఖర్, ఆయన శ్రీశైలం సంబంధించి అక్కడ ఒక వీడియో, ఆయన అటవీ శాఖ అధికారుల మీద చేసుకోవడం, ఇలాగ కొన్ని. అలాగే అక్కడ కొలుకుపూడి మొదటి నుంచి వివాదం, ఇలా కొన్ని ఎమ్మెల్యేలకి సంబంధించి అయితే ఒక తలనొప్పి అయితే మొదలవుతుంది. ఇప్పుడు ఇది కూడా ఒక అడిషనల్ తలనొప్ప. అంటే ఇది నిజంగా జరుగుతుందా, లేదంటే సీనియర్ల మీద ఏమన్నా కుట్రలు జరుగుతున్నాయా అనేదే ఇక్కడ చర్చ. ఇది ఎంతవరకు వెళ్తుంది అంటే, అయ్యన్న అయితే వెనక్కి తగ్గరు, అయ్యన్న పేద ఒక కుంపటికి కుట్రలైతే మొదలైనవి, ప్రత్యేక కుంపటైతే కడుతున్నారు ఆయన అనే ప్రచారం జరిగేలాగా ఆయన మీద వస్తున్న విమర్శలు తెలుగుదేశం పార్టీలో కొత్త అలజడిని అయితే సృష్టిస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటిని చాలా ధీటుగా ఎదుర్కొంటారు అనేవాళ్ళు కూడా లేకపోలేదు.